ఈ విశ్వంలో మనం తెలుసుకున్న అత్యంత వేగవంతమైన విషయం ఏమిటి అని ఎవరైనా అడిగితే దానికి సరైన సమాధానం కాంతి వేగం. కాంతి అంటే మనకు కనిపించే వెలుగు మాత్రమే కాదు, అది ఒక అద్భుతమైన శక్తి. ఈ కాంతి ఒక్క సెకనులో సుమారు 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇది ఎంత వేగమో అర్థం చేసుకోవడానికి ఒక సెకనులో భూమిని 7 సార్లు చుట్టేస్తుందని ఊహించండి. అంత వేగంగా ప్రయాణించే ఈ కాంతి మన జీవితంలో ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో మనం చాలాసార్లు గమనించాం. పూర్వకాలంలో అరిస్టాటిల్ వంటి తత్వవేత్తలు కాంతి గురించి చాలా విచిత్రంగా ఆలోచించారు. వారు కాంతి అనేది వెంటనే ప్రయాణిస్తుందని, దానికి వేగం అనే విషయం లేదని నమ్మేవారు. అంటే ఒక దీపం వెలిగితే వెంటనే ఆ వెలుగు అక్కడి నుంచి ఎక్కడికైనా చేరుతుందని భావించారు. కానీ కాలక్రమేణా శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేయటం ప్రారంభించారు. వారు కాంతి నిజంగా ఒక వేగంతో ప్రయాణిస్తుందా అనే ప్రశ్నకు సమాధానం కనుగొనాలని ప్రయత్నించారు. మొదటి ప్రయత్నాలు చాలా సింపుల్గా ఉన్నప్పటికీ అవి ఒక పెద్ద ప్రశ్నకు దారితీశాయి. ఈ ప్రయత్నాల్లో ప్రముఖంగా కనిపించే శాస్త్రవేత్త గెలీలియో గెలీలియై. ఆయన 2 చోట్ల దీపాలను పెట్టి ఒకటి ఆన్ చేసినప్పుడు మరొకటి కనిపించడానికి సమయం పడుతుందా అని చూశారు. కానీ కాంతి చాలా వేగంగా ఉండటంతో ఆ తేడాను గుర్తించడం అసాధ్యమైంది. అయినప్పటికీ ఈ ప్రయత్నాలు ఒక విషయం స్పష్టం చేశాయి: కాంతి వేగం చాలా ఎక్కువ. తర్వాత ఖగోళ శాస్త్రవేత్తలు ఆకాశాన్ని పరిశీలించడం ప్రారంభించారు. గ్రహాలు, ఉపగ్రహాలు ఎలా కదులుతున్నాయో గమనించారు. ఒక ముఖ్యమైన గమనిక ఏమిటంటే కొన్ని గ్రహాల, ఉపగ్రహాల గ్రహణ సమయాలు మారుతున్నాయి. ఈ పరిశీలనల్లో గొప్ప మలుపు తీసుకువచ్చిన శాస్త్రవేత్త ఓలీ రోమర్. ఆయన గురుగ్రహం ఒక ఉపగ్రహంలో కదలికలను పరిశీలిస్తూ కాంతి వెంటనే రాదని, దానికి కూడా ఒక సమయం పడుతుందని నిరూపించాడు. అంటే కాంతి వేగం పరిమితమైనది. ఇది ఒక గొప్ప మలుపు, ఎందుకంటే ఇది మన ప్రపంచాన్ని ఎలా చూస్తామో మార్చింది. ఈ ఆలోచనను మరింత బలపరిచిన శాస్త్రవేత్త జేమ్స్ బ్రాడ్లీ. ఆయన ఎబరేషన్ ఆఫ్ లైట్ ద్వారా కాంతి స్వభావాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకునేలా చేశాడు. 19వ శతాబ్దంలో హిపోలైట్ ఫిజో మరియు లెయాన్ ఫోకో వంటి శాస్త్రవేత్తలు ప్రయోగాల ద్వారా కాంతి వేగాన్ని ఖచ్చితంగా కొలవటం ప్రారంభించారు. వారి పరిశోధనలు కాంతి వేగాన్ని ఒక ఖచ్చితమైన విలువగా స్థిరపరిచాయి. తర్వాత ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన థియరీ ఆఫ్ రిలేటివిటీ ద్వారా కాంతి వేగం ఎప్పుడూ స్థిరంగా ఉంటుందని ప్రకటించాడు. ఇది ఫిజిక్స్ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది. సమయం, స్థలం కూడా కాంతి వేగంపై ఆధారపడి మారుతాయని ఆయన చూపించాడు. ఇప్పుడు మనం అర్థం చేసుకున్నది ఏమిటంటే మనం చూస్తున్న ప్రతిదీ కొంతకాలం క్రితం జరిగినదే. ఉదాహరణకు సూర్యుడు మనకు కనిపించడానికి సుమారు 8 నిమిషాలు పడుతుంది. అంటే మనం చూస్తున్న సూర్యుడు 8 నిమిషాల క్రితం ఉన్న సూర్యుడు. ఇప్పుడు ఒకసారి ఊహించండి, మీరు రాత్రి ఆకాశంలో ఒక నక్షత్రాన్ని చూస్తున్నారు. ఆ నక్షత్రం మనకు చాలా దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి కాంతి మనకు చేరటానికి సంవత్సరాలు, కొన్నిసార్లు లక్షల సంవత్సరాలు కూడా పడుతుంది. అంటే మనం చూస్తున్న నక్షత్రం ప్రస్తుతం ఉండకపోవచ్చు కూడా. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. కాంతి వేగం ఎందుకు అంత ఎక్కువగా ఉంటుందనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే మనం కాంతి స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. కాంతి అనేది ఫోటాన్ అనే చిన్న కణాలతో తయారవుతుంది. ఈ ఫోటాన్లకు భారం ఉండదు. భారం లేకపోవటం వల్ల ఇవి ఎటువంటి అడ్డంకులు లేకుండా అత్యంత వేగంతో ప్రయాణిస్తాయి. ఇప్పుడు మనం ఒక కారును తీసుకుందాం. కారు వేగం పెంచాలంటే ఇంధనం అవసరం. వేగం పెరిగే కొద్దీ మరింత ఇంధనం అవసరం అవుతుంది. అదే విధంగా ఒక రాకెట్ వేగం పెరిగే కొద్దీ దాని శక్తి అవసరం పెరుగుతుంది. కానీ కాంతి విషయంలో ఇది జరగదు, ఎందుకంటే దానికి భారం లేదు. అందుకే అది ఎప్పుడు అత్యంత వేగంతో ప్రయాణిస్తుంది. కాంతి వేగం ఒక సాధారణ సంఖ్య కాదు, ఇది విశ్వంలోని ఒక ప్రాథమిక నియమం. ఏ సమాచారం అయినా, ఏ శక్తి అయినా ఈ వేగాన్ని మించలేవు. అందుకే దీన్ని కాస్మిక్ స్పీడ్ లిమిట్ అని కూడా అంటారు. ఇది ఒక రోడ్డుపై ఉన్న స్పీడ్ లిమిట్ లాంటిదే, కానీ ఇది మొత్తం విశ్వానికి వర్తిస్తుంది. మన రోజువారీ జీవితంలో కూడా కాంతి వేగం చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. మనము మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు లేదా ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నప్పుడు డేటా చాలా వేగంగా ప్రయాణిస్తుంది. ఈ డేటా ప్రయాణం కాంతి వేగానికి దగ్గరగా ఉంటుంది. అందుకే మనం వీడియోలు వెంటనే చూడగలుగుతున్నాం, మెసేజ్లు తక్షణమే అందుతున్నాయి. GPS వ్యవస్థ కూడా కాంతి వేగంపై ఆధారపడి ఉంటుంది. ఉపగ్రహాల నుంచి వచ్చే సిగ్నల్స్ కాంతి వేగంతో మన ఫోన్ కు చేరుతాయి. ఈ సిగ్నల్స్ లో చిన్న తేడా వచ్చినా మన స్థానం తప్పుగా చూపిస్తుంది. అందుకే కాంతి వేగం ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మనం అద్దంలో మన ముఖాన్ని చూస్తున్నప్పుడు కూడా అది నిజానికి ఒక చిన్న ఆలస్యంతో కనిపిస్తుంది. కాంతి మన ముఖం నుంచి అద్దానికి వెళ్ళి తిరిగి మన కళ్ళకు చేరటానికి కొంత సమయం పడుతుంది. మనం ఏదైనా ఒక వస్తువును చూడగలుగుతున్నామంటే దానికి కారణం కాంతి ఆ వస్తువు నుంచి మన కంటికి చేరటం వలనే సాధ్యం. కాంతి వేగానికి దగ్గరగా వెళ్ళినప్పుడు సమయం ఎలా మారుతుందో కూడా చాలా ఆశ్చర్యకరం. ఒక వస్తువు కాంతి వేగానికి దగ్గరగా ప్రయాణిస్తే ఆ వస్తువులో ఉన్న వారికి సమయం నెమ్మదిగా గడుస్తుంది. దీన్ని టైం డైలేషన్ అంటారు. అంటే భూమిపై ఉన్న వారికి ఎక్కువ సమయం గడిచినా ఆ వస్తువులో ఉన్న వారికి తక్కువ సమయం మాత్రమే గడుస్తుంది. ఇది కేవలం ఒక సిద్ధాంతం మాత్రమే కాదు, శాస్త్రవేత్తలు దీనిని ప్రయోగాల ద్వారా కూడా నిరూపించారు. ఇది మనము సమయం గురించి అర్థం చేసుకున్న విధానాన్ని
పూర్తిగా మార్చింది. కాంతి వేగం వల్లే మనం విశ్వాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాం. ఖగోళ శాస్త్రవేత్తలు దూరాలను కొలవటానికి లైట్ ఇయర్ అనే యూనిట్ ను ఉపయోగిస్తారు. ఒక లైట్ ఇయర్ అంటే కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించే దూరం. ఇది ఎంత పెద్దదంటే సుమారు 9.5 లక్షల కోట్ల కిలోమీటర్ల దూరం. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, ఈ కాంతి వేగం లేకపోతే మన ప్రపంచం ఎలా ఉండేది? మనకు ఏమీ కనిపించేది కాదు, కమ్యూనికేషన్ ఉండేది కాదు, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్స్, GPS ఇవన్నీ అసాధ్యమయ్యేవి. అంటే మన ఆధునిక జీవితం మొత్తం కాంతి వేగంపై ఆధారపడి ఉంది. కాంతి వేగం ఒక సంఖ్య మాత్రమే కాదు, అది మన విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి ఒక కీలకమైన తాళం చెవి. ఇది మనకు సమయం, స్థలం, శక్తి గురించి కొత్తగా ఆలోచించడానికి సహాయపడింది. ఇప్పుడు కాంతి వేగం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. కాంతి వేగంతో ఏదైనా వస్తువు ప్రయాణిస్తే సమయం ఆల్మోస్ట్ ఆగిపోయినట్టు అనిపిస్తుంది. అలాగే ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పినట్లుగా కాంతి వేగం దగ్గరికి వెళ్తే వస్తువుల పొడవు కూడా తగ్గిపోతుంది. దీనిని లెంత్ కాంట్రాక్షన్ అంటారు. మీరు చంద్రుడి మీద నిలబడి భూమిని చూస్తే మీరు చూస్తున్న భూమి సుమారు 1.3 సెకండ్స్ క్రితం ఉన్న భూమి. ఒక లేజర్ లైట్ ను చంద్రుడి మీదకి పంపితే అది వెళ్ళి తిరిగి రావటానికి సుమారు 2.5 సెకండ్స్ పడుతుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కాంతి సూర్యుడి లోపల ఉత్పత్తి అయిన తర్వాత బయటకు రావడానికి కూడా వేల సంవత్సరాలు పట్టవచ్చు. కాంతి వాక్యూమ్లోనే అత్యంత వేగంతో ప్రయాణిస్తుంది. గాలి లేదా నీరు వంటి మాధ్యమంలో అది కొంచెం స్లో అవుతుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, ఉదాహరణకు బ్లాక్ హోల్స్ దగ్గర కాంతి కూడా బయటికి రాలేకపోతుంది. ఇది గురుత్వాకర్షణ ఎంత బలంగా ఉందో చూపిస్తుంది. ఇంకా మనం కళ్ళతో చూసేది మొత్తం ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో ఒక చిన్న భాగమే. మిగతా రేడియేషన్ కూడా కాంతి వేగంతోనే ప్రయాణిస్తుంది. కాంతి సాధారణంగా స్ట్రైట్ లైన్లో వెళ్తుందని అనిపించినా భారీ నక్షత్రాలు లేదా గ్రహాల గురుత్వాకర్షణ వల్ల అది వంగిపోతుంది. దీనినే గ్రావిటేషనల్ లెన్సింగ్ అంటారు. దీనివల్ల దూరమైన గెలాక్సీలు కూడా మనకు కనిపిస్తాయి. అలాగే కాంతి రంగు ఒక వస్తువు ఉష్ణోగ్రతను చూపిస్తుంది. ఎరుపు రంగుతో ఉంటే తక్కువ వేడిగా, నీలం లేదా తెలుపు రంగులో ఉంటే ఎక్కువ వేడిగా పరిగణించబడతాయి. అందుకే సూర్యుడు మధ్యస్థంగా ఉండి పసుపు రంగులో కనిపిస్తాడు. ఇలా చూస్తే కాంతి వేగం అనేది కేవలం ఫిజిక్స్లో ఒక టాపిక్ మాత్రమే కాదు, అది మన జీవితం, మన టెక్నాలజీ, మన విశ్వం అన్నిటినీ కలిపి ఒక అద్భుతమైన భావన. ఈ విశ్వంలో ఇంకా ఎన్నో రహస్యాలు ఉన్నాయి, కానీ వాటిని అర్థం చేసుకోవడానికి కాంతి వేగం మనకు ఒక మార్గదర్శకం. ఇది మనకు నేర్పిస్తుంది ఏంటంటే ఎంత దూరం ఉన్నా, ఎంత క్లిష్టమైన విజ్ఞానం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇదే కాంతి వేగం యొక్క గొప్పతనం. ఇది మనకు కనిపించే వెలుగు మాత్రమే కాదు, అది మన జ్ఞానానికి మార్గం చూపించే వెలుగు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మర్చిపోవద్దు.